ఛావా మూవీ రివ్యూ. విక్కీ కౌశల్ ఛావాలో క్రూరంగా గర్జిస్తూ రేసుల్లో దూసుకుపోతాడు. కథ: మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి దాని అజేయ వైభవానికి నడిపించిన శక్తిమంతుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం మొఘలులకు ఉపశమనం కలిగించింది. వారు దక్కన్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటే శివాజీ పరాక్రమశాలి కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్తో తలపడి ఇప్పుడు పులుల గుహలోకి ప్రవేశిస్తారని వారికి తెలియదు. సమీక్ష: శివాజీ సావంత్ యొక్క మరాఠీ నవల ఆధారంగా ఛావా, సింహం పిల్ల, శంభూరాజే, విక్కీ కౌశల్ పోషించిన సంభాజీ మహారాజ్ యొక్క ధైర్యాన్ని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చాలా చరిత్ర పుస్తకాలు చేయలేకపోయింది. ఔరంగజేబ్, అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర చేత పట్టుకుని క్రూరంగా ఉరితీయబడిన తన సొంత మనుషులచే మోసగించబడిన శివాజీ కొడుకు కావడం కంటే అతనికి చాలా ఎక్కువ ఉంది. అతను మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించిన 9 ఏళ్లలో తన ప్రజలచే విస్తృతంగా గౌరవించబడ్డాడు మరియు ప్రత్యర్థులు ఎందుకు భయపడ్డాడు అనే దానిపై ఈ చిత్రం వెలుగునిస్తుంది. అతని తండ్రిని కోల్పోయిన సంభాజీ మరియు సెర్సేనాపతి హంబీరావ్ మోహితే, అసుతోష్ రాణా రాసినది, వారి ముక్కు కింద ఉన్న మొఘల్ బలమైన బుర్హాన్పూర్పై దాడి చేశారు. ఆ తర్వాత 9 ఏళ్లపాటు సంభాజీ మొఘల్ విస్తరణ ప్రణాళికలను తుంగలో తొక్కి వారికి ముల్లులా తయారయ్యాడు. సంగమేశ్వర్లో మెరుపుదాడి చేసి బంధించబడే వరకు సంభాజీ ధైర్యం తన సొంత ప్రజలచే ఎదుర్కొన్న ద్రోహాన్ని అధిగమించింది. అతని క్రూరమైన మరణశిక్ష కూడా అతని యోధస్ఫూర్తిని చంపి స్వరాజ్యం కోసం పోరాడలేకపోయింది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తన చారిత్రాత్మక చిత్రాన్ని భారీ కాన్వాస్పై నిర్మించాడు. ఈ చిత్రానికి అర్హమైన జీవిత ఆకర్షణను అందించాడు. చిత్రం ప్రామిస్ మరియు గ్రాండ్ స్లోమో ఎంట్రీతో ప్రారంభమవుతుంది కానీ మొదటి సగంలో స్పష్టమైన గౌరవానికి మించిన ఆకర్షణీయమైన కథ లేదు. ఇది యాక్షన్ సీక్వెన్సులు మరియు పాటల కోల్లెజ్ లాగా అనిపిస్తుంది. ఆవిష్కృతమయ్యే సంఘటనల చుట్టూ మీరు ఆ టెన్షన్ లేదా అన్వేషణను కోల్పోతారు. ఏఆర్ రెహమాన్ పాటలు మరియు నేపథ్య స్కోర్ కథ మరియు సంభాషణలను అధిగమించి కథనాన్ని నడిపిస్తాయి. దిగ్గజ సంగీత స్వరకర్త యొక్క ఆయా రే తుఫాన్, వార్ క్రై దాని క్లాసిక్ మహారాష్ట్ర నాసిక్ ధోల్ తాషాతో విజేతగా నిలిచింది. అయితే మిగిలిన ట్రాక్లు సినిమా సెట్టింగ్ లేదా థీమ్ను పూర్తి చేయవు. రొమాంటిక్ నంబర్ జానే తూ ఒక స్వతంత్ర పాటగా అందంగా ఉంది. అయితే అది యుగానికి చాలా సమకాలీనంగా అనిపించడం వల్ల సినిమాలో ఉంచినప్పుడు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. పైథానితో పియానో వెళ్లదు. ఇలాంటి కథకు అజయ్ అతుల్ బాగా సరిపోతాడని మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. సినిమా ఆత్మ సెకండాఫ్ ఉంటుంది మరియు ఇక్కడే ఛావా నిజంగా గ్రిప్పింగ్ మరియు థ్రిల్లింగ్ గా ఉంటుంది. కథ వేగం పుంజుకుంటుంది, భావోద్వేగాలను సరిగ్గా పొందుతుంది మరియు మొఘల్లతో సంభాజీ ఒంటరిగా పోరాడడాన్ని చూసే అత్యుత్తమ క్లైమాక్స్ లో మిమ్మల్ని ఎడ్జ్ ఉంచుతుంది. కుట్టాయ్ కే పిల్లోనేసే షేర్ కా బచ్చా నహీ భాగ్ జాతా రచన నాటకీయత మరియు ఉద్వేగభరితమైన ఇతివృత్తాన్ని పెంచుతుంది. పోరాట సన్నివేశాలను చక్కగా కొరియోగ్రఫీ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. సినిమా చివరి భాగం అద్భుతంగా చిత్రీకరించబడింది మరియు థియేటర్ వీక్షణకు అర్హమైనది. చివరగా చెప్పాలంటే ఈ చిత్రం విక్కీ కౌశలికి చెందినది మరియు అతను ఈ నామకరణ భాగానికి తన రక్తాన్ని, చెమటను మరియు కన్నీళ్లను ఇచ్చాడని చెప్పడం చాలా సరైంది. అతను తన అంతర్గత కోపాన్ని ప్రసారం చేస్తాడు, తన రుద్ర అవతారాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తాడు మరియు ప్రతి సన్నివేశంలో పులిలా గర్జిస్తాడు. మీ అవిభక్త దృష్టిని ఆజ్ఞాపించాడు. ఇప్పటి వరకు అతని అత్యుత్తమ ప్రదర్శనలలో ఇది ఒకటి మరియు అతని కంటే మెరుగ్గా ఎవరూ చేయలేరు. అక్షయ్ ఖన్నా మరియు అతని వన్ లైనర్లు ప్రభావవంతంగా ఉన్నాయి. అతని మేకప్ మరియు విస్తృతమైన ప్రోసైటిక్ పని పైకి వెళ్లినప్పటికీ అతను రిఫ్రెష్గా తక్కువగా చెప్పబడ్డాడు. నటుడు వినీత్ కుమార్ సింగ్ కవి కలాష్ పాత్రను పోషించడానికి గొప్ప కాస్టింగ్ ఎంపిక. విక్కీతో అతని సంభాషణ చిత్రానికి కొన్ని ఉత్తమ సన్నివేశాలను అందించింది. మహిళలకు అంత స్క్రీన్ స్పేస్ ఉండదు. మహారాణి సోయారాబాయిగా అపారమైన ప్రతిభావంతులైన దివ్యా దత్తా శక్తివంతమైన ఉనికిని కలిగి ఉంది మరియు ఒక పాత్రకు అర్హమైనది. రష్మిక మందన్న పాత్రలో కనిపించింది కానీ తన భాష, యాస మరియు భావోద్వేగాలను సరిగ్గా పొందడానికి చాలా కష్టపడుతోంది. డయానా పెంటి అతిపెద్ద నిరాశగా మారింది. ఆమెకు మాట్లాడటం చాలా కష్టం, కానీ ఆమె రాతిముఖంతో కూడిన ప్రదర్శన మిమ్మల్ని అత్యంత తీవ్రమైన సన్నివేశాల నుండి దూరం చేస్తుంది. ఛావా యొక్క గొప్పతనం దాని గ్రిప్పింగ్ సెకండాఫ్ మరియు అద్భుతమైన క్లైమాక్స్లో ఉంది. విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ యొక్క శౌర్యాన్ని మరియు స్వరాజ్యం పట్ల మక్కువను అతని రెండవ చర్మం వలె ప్రసరింపజేసినప్పుడు ఉత్కంఠభరితంగా ఉన్నాడు. రెహమాన్ సంగీతం కంటే ఈ చిత్రం దాని ఘనమైన కథనాన్ని ఎక్కువగా ఆధారం చేసుకుని విశ్వసించాలని మీరు కోరుకుంటున్నారు.